ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అంటే ఆయన టైం లాస్ట్ మినిట్ తండ్రిని అడుగుతున్నాడు, నా చేయి ఎందుకు ఇచ్చావు అంటే ఆయన మానవ రూపం దాల్చాడు కాబట్టి శరీరము అలసిపోద్ది, అవునా కాదా? కొంచెం పని చేస్తేనే మన శరీరం అనేది అలసిపోతూ ఉంటుంది. కొంచెం పని చేస్తేనే మనం ఎంతో కష్టపడినట్లు చాలా నీరసెళ్ళిపోతుంది. అలాంటిది కొన్ని మైళ్ళు ఆయన సిలువని మోసి దానికంటే ముందే ఆయనను చిత్రహింసలు పెట్టారు, ఆయన కొరడాలతో కొట్టారు, ముఖం మీద ఉమ్ము వేశారు, ఆయన ఎంతో హింసించారు. అట్లాంటి పరిస్థితుల్లో కొంత టన్నుల బరువైన సిలువను ఆయన భుజం మీద మోపడం జరిగింది. దాన్ని ఆయన కొన్ని మైళ్ళ పాటు ఆ కలువారి కొండ వరకు ఆయన మోసుకుంటూ రావడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అంత అలసిపోయింది. ఆయన మానవ రూపం దాల్చాడు కాబట్టి ఎంత తండ్రి కుమారుడైనా సరే భూమి మీదకి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక తల్లి గర్భమున జన్మించాడు కాబట్టి ప్రతి మనుష్యుడికి కొంత అలసిపాటు ఉంటుంది. అలాంటి అలసిపాటు నుంచి ఇదిగో యేసుక్రీస్తు వారు అంటున్నాడు, తండ్రి నా చేయి ఎందుకు విడిచావు అని తండ్రిని వేడుకుంటున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఈ మాటను గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఎంతో అలసిపోయి ఉన్నాడు. మానవ రూపం దాల్చిన ఆయన మనమైనా అంతే. మనము ఎంతైనా కష్టపడి కొంతసేపు ఖచ్చితంగా ఆగుతాం. ఒక భారం అనేది ఆయన మీద మోపవలసింది. తండ్రి చిత్తం ఆయన నెరవేర్చవలసి ఉంది. కొంత భారాన్ని మన మీద మోపితే వెంటనే నా పైన ఎంత పని పెట్టారంటే సంబంధం లేకపోయినా నన్ను ఈ పనిలో తిరిగించారు బాబు అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు అలా తప్పుగా అంటే అర్థం చేసుకొని తండ్రిని అడగలేదు. అట్లా ఆయన అంటున్నాడు, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచావంటే ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందంటే భూమి మీద అప్పటికే ఏమి విస్తరించి ఉంది? భూమి మీద అప్పటికే పాపం అనేది విస్తరించి ఉంది. అప్పటి వరకు తండ్రి అయిన దేవుని కాపుదల, తండ్రి అయిన దేవుని పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుని కాపుదల యేసుక్రీస్తు వారితో పాటే ఆయనలోనే ఉంది. ఆ ఒక్క క్షణంలోనే, ఎందుకంటే ఆయన ప్రాణము విడిచే సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో ఆయన ఆత్మను అప్పగించాల్సిన సమయం కాబట్టి తండ్రి ఏం చేశాడంటే ఆయన చేతిని విడిచాడు. కాబట్టి వెంటనే ఆయనలో ఏం జరిగిందంటే చిన్న మార్పు. అప్పుడు వెంటనే మానవి ప్రకృతి సంబంధమైన శరీరం కాబట్టి మానవ రూపాన్ని దాల్చాడు కాబట్టి వెంటనే ఆయనలో నుంచి ఒక ఉనికిపాట వచ్చి, తండ్రి నా చేయి ఎలా విడిచావు అని అడుగుతున్నాడు. కాబట్టి ప్రేమించే దేవుని బిడ్డలారా, మనము ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను, తండ్రి ప్రేమను కలిగి మనం ఉండాలి. మనము కూడా మన ప్రాణం విడిచే సమయంలో ఎట్లా ఉండాలంటే అటువంటి ఏదో ఉంటారు కదా, క్షమించండి, మనము కూడా ఆయన రక్తంలో కడగబడిన వారు అయితే అలాంటి ఇది మనకి ఉండదు. ఆ పరిస్థితిని మనము తీసుకురావాల్సిన అవసరము ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చవలసి ఉంది. మన పాపము నిమిత్తం ఆయన సిలువలో బలి అయితేనే కానీ మన పాపములు తుడిచివేయబడ్డాయి. కానీ ఇప్పుడు మనకి అలాంటి అవసరము లేదు. మనకి ఏ అవసరం ఉంది? మన కొరకు ఆయన సిలువ వేయబడే ముందే చెప్పాడు, ఇది నా కొరకైనా ఇది మీ కొరకైనా నా శరీరము, దీన్ని జ్ఞాపకం చేసుకోండి. దీని నా రక్తమును నా శరీరంలో తినేవాడు తాగేవాడు నిత్య జీవాన్ని పొందుకుంటానన్నాడు. యేసుక్రీస్తు వారు తండ్రి
చేయి విడిచిన వెంటనే నా చేయి ఎందుకు విడిచావయ్యా అని అడుగుతున్నాడు. కానీ మనకు అలాంటి పరిస్థితి లేదు. ఆయన చేయి విడిచాడు, ఆయన ఆ ప్రాణం విడిచాడు. యేసుక్రీస్తు వారు అలా చేయవలసి ఉన్నది కాబట్టే మనము మన పాపాలని కడుగు వేసుకున్నాం. అది ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ నా నా తండ్రి, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అన్న మాటకు అర్థం దేవుణ్ణి ఆయన ఏదో క్వశ్చన్ వేసినట్టు, లేకపోతే దేవుణ్ణి ఆయన ఏదో తప్పుగా అర్థం చేసుకున్నట్టు కాదు. ఆ గ్యాప్లో ఏం జరిగిందంటే పాపం అనేది భూమి మీద ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఆ 1 మినిట్లో దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి చేయి విడవవలసి ఉన్నది, ఈయన ప్రాణము అప్పగించవలసి ఉన్నది. ఈ మాటకి అర్థము అది. దేవుడిచ్చిన వాటిని ఆశీర్వదించును గాక.